దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రార్థన. మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి. అల్పునైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఈ వాక్యములోని సత్యాన్ని గ్రహించులాగున మా హృదయాన్ని తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పగించుకుంటున్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 2026వ సంవత్సరం అనబడిన తలుపు మన జీవితాలలో తెరవబడింది. 2025వ సంవత్సరంలో అపవాది అనేకమైన తలుపులు మూసి ఉండొచ్చు, కానీ 2026వ సంవత్సరంలో దేవుడు మన కోసం తలుపును తెరిచి ఉంచాడు. మన ప్రయాణాన్ని మనము ప్రారంభించి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చే మేళ్లను, ఆశీర్వాదాలను మనం అనుభవించటానికి సిద్ధంగా ఉండవలసిన వారమై ఉన్నాం. గత సంవత్సరాల్లో అపవాది మన జీవితాల్లో మరి అనేకమైన అవకాశాలను, ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా అవకాశాల పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అనేకమైన ద్వారాలు మూసి ఉండొచ్చు. కానీ దేవుడు అటువంటి ఇత్తడి తలుపుల్ని కూడా పగలగొట్టి, ఇనప గడియలను కూడా ఆయన విడగొట్టి ఈ 2026వ సంవత్సరంలో మనల్ని ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగుల కొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చాలా గొప్ప వాగ్దానము దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. అదేంటంటే మనకు ముందుగా ఆయన వెళ్తున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలను, మేళ్లను మనం అనుభవించాలంటే దేవుడు మన ముందు నడవాలి, ఆయన వెంట మనం ఉండాలి. హల్లెలూయా. గమనించండి, అది మన నిర్ణయం అవ్వచ్చు, మన ఆలోచన అవ్వచ్చు, మన క్రియలు అవ్వచ్చు, మన మాటలు అవ్వచ్చు. ఆయన ముందుగా లేకపోతే చాలా కష్టం.
అందుకే అనేక సందర్భాలలో మనిషి తన ఆలోచనలు బట్టి, తన నిర్ణయాలను బట్టి ఎందుకు విఫలమైపోతాడంటే దేవుణ్ణి ముందుగా పెట్టకపోవటమే. అందుకని ఆయన మనకు ముందుగా వెళ్తూ మెట్టగానున్న స్థలాలన్నిటినీ కూడా ఆయన సరళము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో ఉన్న తాళపు చెవులు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన ఆ తలుపులు తీయటానికి, అలాగే ఆ తలుపులు వేయటానికి కూడా ఆయన సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు. గమనించగలిగితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎటువంటి తలుపులను ఆయన తీయబోతూ ఉన్నాడో కొద్ది మాటల్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. గమనించండి, విశ్వాసపు తలుపును ప్రభువు ఈ నూతన సంవత్సరంలో తీయబోతూ ఉన్నాడు. పౌలపోస్తలుని జీవితంలో తన మొదటి మిషనరీ ప్రయాణంలో ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నాడో ఈ 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. గమనించగలిగితే మరి అంతియొకయ, దెర్బే, లుస్త్రా, పిసిదియా ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా మరి పౌలపోస్తలుడు తన మిషనరీ ప్రయాణాల్లో వెళ్తూ ఉన్నాడు. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆ రీతిగా ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. గమనించండి, వాస్తవానికి ఈ ప్రాంతాలన్నిటినీ కూడా దర్శించి తిరిగి యెరూషలేము ఆ ప్రాంతాలకు వెళ్ళి పెద్దలకు తను అప్పచెప్పుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. కానీ మనం చూడగలిగితే మరి అంతియోక్యాలో బయలుదేరారు ఈ 14వ అధ్యాయములో. ఆ తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ దేవుని పక్షాన గొప్ప అద్భుతాలు జరిగిస్తూ మరి ఆఖరికి వారు ఎక్కడైతే ప్రారంభించబడ్డారో అక్కడికి వచ్చి సంఘానంతటిని సమకూర్చి దేవుడు వారి పట్ల ఇటువంటి గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ వివరించారు. అలాగే అన్యజనులు విశ్వసించటానికి ఆయన ఎటువంటి ద్వారాలు తెరిచారో, విశ్వసించటానికి ఎటువంటి ద్వారాలు తెరవబడ్డాయో, ప్రభువుని నమ్ముకోవటానికి ఏంటి కారణం, ఎందుకు నమ్ముకున్నావు అంటే ఏం చెప్తాం మనం? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నాను అంటే ఏం చెప్పాలి? గమనించండి, దీనికి ఏం ప్రిపేర్డ్ ఆన్సర్స్ ఉంటాయా? ఉండవుగా కదా. ఆయన మనకు ఏమై ఉన్నాడో దాన్ని బట్టే మనం చెప్తాం మనం ఎందుకు నమ్ముకున్నాము. ఆయనతో మనకున్న సహవాసం ఎటువంటిదో మనకు తెలిస్తే మనం చెప్పగలం ఆయన ఎందుకు నమ్ముకున్నాము కదా. అందుకని వాట్ ఈజ్ హీ టు యూ, ఆయన నీకు ఏమై ఉన్నాడు? వాట్ ఆర్ యూ టు హిమ్, నువ్వు ఆయనకి ఏమవుతావు కదా. ఇదే సహవాసం. హల్లెలూయా. దేవునికి మనకు ఉన్న బంధం ఏంటంటే ఇదే. ఆయన ఏ రీతిగా చూస్తున్నాం మనం? మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముకున్నారండి, నేను నమ్ముకున్నా. తూచ్, కరెక్ట్ ఆన్సర్ కాదు ఇది. మా తాతలు ఇది 3వ తరం అండి, మేము ఊరికి ముందు క్రైస్తవులు అండి. నాన్ సెన్స్ ఇదంతా. నీకు ఆయన ఎలాగ అర్థమయ్యాడు? ఆయన ఎందుకు నమ్ముకున్నావు? నీకు ఎలా విశ్వాసం కలిగింది? ఎందుకు విశ్వాసం కలిగింది నీకు? అన్యజనులు విశ్వసించటానికి, గమనించండి చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది కదా, ఆయన ద్వారము తెరిచిన సంగతి. అన్యజనులు విశ్వసించాలి అంటే ఆయన నీకంటే ముందుగా ప్రాంతాలకు వెళ్ళాలి. పౌలపోస్తలుడు వెళ్ళకముందే ప్రభు ఆ ప్రాంతాల్లో తన ఆత్మకార్యాలను సిద్ధం చేశాడు. గమనించండి. అందుకనే మనం చూడగలిగితే 7వ వచనంలోనే, ఇదే అధ్యాయంలో 7వ వచనంలో, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని
గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. గమనించండి, అతడు నడవటానికి లేదా స్వస్థత పొందుకోవటానికి విశ్వాసం ఉంది అతని దగ్గర. అందుకని పౌలు మాటల్ని ఎంత శ్రద్ధగా విన్నాడో, పౌలు బోధిస్తూ ఉండగా ఎంత శ్రద్ధగా ఆలకించాడో, ఏ విషయాలు గ్రహించాడో. ఇప్పుడు అతనిలో ఏం కలిగింది? వినుట వలన. ఏం వింటున్నాం మనం? ఆ విన్నవి మనలో విశ్వాసం కలిగిస్తున్నాయా? గమనించండి. అందుకనే అన్యజనులు విశ్వసించటానికి ప్రభువు ద్వారము తెరిచాడు. వాస్తవానికి వీరు సువార్త ప్రకటించటం అనేది విత్తనం. విత్తనం లేకుండా పంటను మనం ఆశించగలమా? ఆశించవచ్చు. ఎలాగా? యూ కెన్ బెగ్, యూ కెన్ బారో, యూ కెన్ స్టీల్. అరువు తెచ్చుకోవచ్చు, లేకపోతే కాజేయచ్చు. అలా కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకని? నీ దగ్గర విత్తనం లేదు కాబట్టి. నీ దగ్గర విత్తనం ఉందనుకో, నువ్వు దానికోసం ప్రయాసపడతావు. అప్పుడు నువ్వు దాని ఫలాన్ని చూస్తావు. గమనించండి, ఆ విత్తనం ఏంటి? ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో సువార్త. ఆ సువార్తను విని వాళ్ళు ఏం చేశారు? అక్కడున్న వాళ్ళు విశ్వసించారు. గమనించండి, ఇంతకీ మన జీవితాల్లో విశ్వాసం అనబడే తలుపు తెరవబడిందా? ప్రభు తెరిచాడు. మన విశ్వాసం పరిస్థితి ఎలాగుంది? గమనించండి, ఆయన మనకంటే ముందుగా వెళ్ళకపోతే ప్రజలు ఎవరిని అంగీకరించరు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళాలి కదా. పబ్లిసిటీ పిచ్చోళ్ళం తప్ప కామెతోపు ఇంకెవరిని తయారు చేయలేదేమో. నెవర్ ఎక్స్పెక్ట్ చేయలేను ఇంక నేను. కామెతోపు నుంచి నికార్సైన సేవకుడు రావటం అనేది అసాధ్యమైపోయింది. సరిగ్గా సేవ చేసేవాళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేసేవాళ్ళు, బోధించేవాళ్ళు రాబోయే తరాల్లో చూడలేము. జరగదు అది. అంతకుముందు వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, సురేష్ వెళ్ళాడు, వాళ్ళు వెళ్ళారు. ఆయన సురేష్ పెద్ద పబ్లిసిటీ పెంచాడు కదా. అలాంటి వాళ్ళని తయారు చేసాం మనం. ఏం నేర్పిస్తున్నాం మనం వాళ్ళకి? వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? వాళ్ళు ఏం సేవ చేస్తున్నారు? ఎందుకు అలా అయిపోతున్నారు కదా? ఎందుకనంటే ఎప్పుడైతే పుట్టింది మొదలుకొని నడవలేనోడు నడిచాడో విశ్వాసం కలిగింది, ఓకే. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు గమనించారా? నువ్వే జూపిటర్, నువ్వే మెర్క్యూరీ. పౌల్ని ఏమన్నారు? నువ్వే ద్విపతి అన్నారు. చూడండి వెనకాలే. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? జనసమూహములు 11వ వచనంలో పౌలు చేసిన దాన్ని చూసి లొకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ఏమంటున్నారు? ద్విపతి అంటున్నారు. పౌలునేమో ముఖ్య ప్రసంగి, హెర్మే అని పేర్లు పెడుతున్నారు. గమనించండి, ఆ పరిస్థితుల్లో బర్నబా కానీ పౌలపోస్తలుడు కానీ సైకిల్ ఎక్కుంటే 27వ వచనంలో దిగేవాళ్ళు కాదు. ఇప్పుడు మన సమస్యలు అయ్యే కదా. ఎందుకు విశ్వాసము అంత ప్రాముఖ్యమైనదంటే, నేనెవరో తండా వాళ్ళకి తెలియదు. నాకు ముందుగా దేవుడు అక్కడ వెళ్ళకపోతే, నాకు ముందుగా ఆయన నడవకపోతే, అక్కడ ఆయన కార్యాలు జరగకపోతే ప్రభు పని అక్కడ జరగదు. ఆ రోడ్ల మీద, ఆ ఎర్రమట్టి రోడ్లలో, సిమెంట్ రోడ్ల మీద, ఆ ఇళ్ళ మధ్యలో వెళ్తా వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే కానీ దేవుడు ఒక అద్భుతం చేయకుండా వాళ్ళు ఎందుకు వస్తారు ప్రార్థనకి? రాలేరుగా. ప్రభు నువ్వు ఒక అద్భుతం చెయ్యంటే, ఆ రోజు 3 రోజుల నుంచి పాలు కూడా తాకుండా ఏడుస్తున్నాడు ఒకడు కుమ్మరకుంట్ల తండాలో. మరి ఆ తల్లికి ఎందుకు అనిపించిందో?
వచ్చి ప్రార్థన చేయించుకుంది. వాడు ఏడుపు ఆపేశాడు. వాడే ధీరజ్ చిన్నుగాడు. వారికి విశ్వాసం కలిగింది. కుమరకుంటలో సంఘం ప్రారంభించబడింది. అర్థమైందా? మందిరం లేదు, బిల్డింగ్ లేదు, సంఘం ఉంది. ఆయన ముందుగా వెళ్ళి అద్భుతం చేయకపోతే, అర్థమవుతుందా మీకు? ఆయన ముందుగా వెళ్ళాలి, అద్భుతం చేయాలి, వాళ్ళల్లో విశ్వాసము కలగాలి. అందుకనే ఆ సంఘం పేరేంటో తెలుసా? హౌస్ ఆఫ్ ఫెయిత్. హౌస్ ఆఫ్ ఫెయిత్ దాని పేరు. ఆ సంఘం పేరే విశ్వాసం. ఈ పులిహోర డబ్బాలు పట్టుకొని ముసలోళ్ళు ఉంచుంటారు చూడు, దాని పేరు అగాపే. ఎందుకనంటే వాళ్ళకి అటువంటి ప్రేమ అన్నమాట. రాత్రి లేదు, పగలు లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళ పేరు అగాపే, దేవుని ప్రేమ. సీనియర్ సేవకులు అప్పుడప్పుడు అడుగుతారు, ఎలా పెట్టావయ్యా పేరు? దేవుడు ఇచ్చాడండి పేరు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నాకంటే ముందుగా వెళ్ళి ఆయన అవన్నీ జరిగించాడు. దీన్నంతా మనం ఏమందాం? విత్తనం అందాం కదా. ఈ విత్తనాన్ని బట్టే అక్కడ ఏం ఏర్పడుద్ది? సంఘము సమకూడుద్ది. గమనించు. అందుకని విత్తనం లేకుండా పంటను ఆశించలేము. కానీ ఆశించవచ్చు. ఎలాగో చెప్పానుగా, యూ కెన్ బెగ్. అక్కడికి ఏం వెళ్తావు? ఇక్కడికి రా. అక్కడేముంది? అది పిల్లలు లేనాడు, ఇట్రా నువ్వు. దిస్ ఈజ్ బెగ్గింగ్ కదా. యూ కెన్ బెగ్, యూ కెన్ బారో. రోజు వెళ్ళేదేగా, ఒక్క ఆదివారం ఇట్రా. దిస్ ఈజ్ నాట్ బెగ్గింగ్ అనమాట, బారోయింగ్. షీప్ స్టీలింగ్ ఇది. గొర్రెలను దొంగిలించడం అనమాట. నెక్స్ట్ వన్ స్టీలింగ్. ఇంకా అది ఈ 3 చేసి సంఘాలు కట్టచ్చు ఈ రోజున. నీ కళ్ళ ముందు క్లియర్గా కనపడుతుంది, నీకు ప్రపంచ గమనం కనపడుతుంది. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఒక బిస్కెట్ వేస్తాడు. నువ్వు బిస్కెట్ దగ్గర ఆగితే నీకు గమనం తెలియదు. ఇంకా నీ గురి గమ్యం మర్చిపోతావు. నీకు బిస్కెటే ముఖ్యం అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తావు? బిస్కెట్ దగ్గర తోకాడిస్తూ ఉంటావు ఆగిపోయి. చాలామంది రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చి అలాగ ఆగిపోయారు. వైజాగ్ నుంచి విజయవాడ వచ్చి అలాగ ఆగిపోయారు. నంబూరు దగ్గరికి వెళ్ళి చాలామంది అలాగ ఆగిపోయారు. వాళ్ళకి విశ్వాసం చెప్పరు, విశ్వాసం గురించి కదా. విశ్వాసం ఎటువంటిది, విశ్వాసం ఎటువంటి కార్యాలు చేస్తుంది చెప్పరు వాళ్ళు. వాళ్ళు చెప్పేదంతా వాక్యానికి దూరంగా చెప్తారు. జనాలకి అది చాలా ఇదిగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. బాగుంటాయి అవన్నీ. కానీ తర్వాత చూస్తే మొత్తం శూన్యం కనపడుద్ది జీవితంలో. ఆత్మలో ఎదుగుతున్న అనుభవాలు కనపడవు. చెప్పానుగా, ఆయన నీకేమయ్యాడు, ఏమై ఉన్నాడు. ఇది దేవుని నేను నమ్ముకున్నాం. ఎందుకు నమ్ముకున్నాం అంటే ఇది మనం చెప్పాల్సింది. మా తాతలు తండ్రులు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను కాదు. ఎందుకు నమ్ముకున్నావు? ఏంటి రీజన్ ఏంటి? దాన్ని బట్టే నీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విశ్వాసం అనే ద్వారాన్ని 14వ అధ్యాయంలో ప్రభువు తెరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా సంఘం అక్కడ ఏర్పరచబడింది. అందుకని సంఘ నియమావళి ఎంత కఠినంగా ఉంటుందనేది పౌలు అపోస్తలుడు తన క్రియల్లో చూపిస్తూ వచ్చాడు. దాన్ని ఆ తర్వాత తన శిష్యులు వాటిని ఆచరణలోకి తీసుకొస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో ఇవి మన దృష్టికి రాకపోవటం వల్ల ఏంటంటే రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని రీతులుగా కావాల్సింది ఏంటి? వీ నీడ్ టు బి ప్రొజెక్టెడ్. మనము కనపడాలి. పోనీ దానికి తెగించాలిగా. మనం కనపడాలంటే 1,20,000 రూపాయలు నీ కాదనుకుంటే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకోవచ్చు సాక్షి పేపర్లో. కనపడతావుగా 2 రాష్ట్రాల్లో. ఆ తెగింపు ఉండదు. ఎవడో చేసిన దాంట్లో మనం కనిపించాలి. నో ఎథిక్స్, నో వాల్యూస్. కానీ ఆ రోజున నువ్వే ద్విపతి, నువ్వే హెర్మే, అంటే నువ్వే జూపిటర్, నువ్వే మెర్క్యూరీ అంటే వాళ్ళు అక్కడే ఆగిపోయారనుకో, ఏంటి పరిస్థితి?
ఆ తర్వాత 2 మిషనరీ ప్రయాణాలు ఉండేవి కాదు. ఇది మొదటి మిషనరీ ప్రయాణమే. గమనించండి, ఆ మొదటి మిషనరీ ప్రయాణంలోని దేవుడు వారి ద్వారా ఇటువంటి విశ్వాసపు ద్వారాన్ని ఆ ప్రజల మధ్యలో తెరచాడు. ఆ రీతిగా ఇకోనియా, అంత మాత్రమే కాదు, మరి దెర్బే, లుస్త్రా, అంతియొకయ, ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ప్రభు పరిచర్య విస్తరించబడుతూ వచ్చింది. గమనించండి, ఈ మధ్య కొంతమంది యవనస్తులు నేనే అడుగుతున్నా. ఏమడుగుతున్నానంటే, అనంతపూర్ లాంటి ఘటన నీకు ఎదురైతే నువ్వేం చేస్తావు అని అడుగుతున్నా వాళ్ళని. అసలు వాళ్ళ విశ్వాసం ఏంటో కనుక్కోవటానికి. అనంతపూర్ లాగా నీ మీద జనాలు దాడి చేస్తే నువ్వేం చేయగలవు, లేకపోతే నీ రియాక్షన్ ఏంటి? నాకెందుకులే అని వెళ్ళిపోతావా? అంటాం కాదు. నువ్వు మంగళవారం తర్వాత నువ్వు కనిపించవు, 5వ తారీఖు తర్వాత అసలు ఎవరికి కనిపించవు, నువ్వు తలెత్తేలాగా. అందుకే అటువంటి సంఘటనలు ఎదురైతే మన విశ్వాసం పరిస్థితి ఏంటి కదా. అందుకనే గమనించండి, ఎక్కడ పొగిడిన వారే తర్వాత 17వ అధ్యాయంలోకి వెళ్ళేపాటికి వీళ్ళిద్దరిని జైల్లో పెట్టలేదా? వీళ్ళిద్దరిని బెత్తాలతో కొట్టలేదా? కారణం ఏంటంటే, ఇక్కడ కాళ్ళు వచ్చినాయి బాగానే ఉంది, అక్కడ దయ్యం వెళ్ళిపోయింది. అది కారణం. దయ్యాన్ని వదిలిచ్చారు వీళ్ళు, దాంతో వీళ్ళని కొట్టాల్సి వచ్చింది. గమనించండి, ఇటువంటి పరిచర్యలో వీళ్ళకి జరుగుతూ ఉన్నప్పటికీ వీళ్ళు విశ్వాసంలో ముందుకెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, అందుకనే విశ్వాసం అనబడే ద్వారాన్ని ప్రభువు తెరిచాడు. మరి 19వ వచనంలో మనం చూడగలిగితే, అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద ఏం చేశారు? రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపల అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, చెప్తున్నా కదా, ఇదే అడుగుతున్నా నేను యవనస్తుల్ని వారం అంతా, అనంతపూర్ లాంటి ఘటన నీకు ఎదురైతే నువ్వేం చేస్తావు కదా. మిషనరీలుగా వెళ్ళి మన ప్రాంతాల నుంచి అక్కడ వాతావరణము సహకరించక, ఆరోగ్యం సహకరించక వెనక్కి వచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, కొట్టి చనిపోయాడు అనుకుంటే ఏం చేశాడు? మరలా లేచి పట్టణంలోనికి. ఎంత గొప్ప అనుభవం అండి! మరలా పట్టణంలోనికి ప్రవేశించి, ఏమందాం దీన్ని, దేవుని ప్రేమ కాకపోతే కదా, జీసస్ లవ్స్ యూ అని చెప్పడానికి మళ్ళీ పట్టణంలోనికి ప్రవేశించి మరనాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి విత్తనాలు వేసి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. థీసిస్ అవసరం లేదండి దీనికోసం క్రీడ్ అవసరం లేదు. దీనికి ఒక క్రమం చెప్పనవసరంలా. ఈ 3-4 వచనాల్లో ఒక రాజ్యాంగం కనపడుతుంది ఇక్కడ మనకి. చంపజూసి చంపేసి చనిపోయాడు అనుకొని బయటపడేస్తే ఆయన మళ్ళీ తిరిగి వచ్చి సువార్త ప్రకటించి శిష్యుల్ని తయారు చేసి వాళ్ళు విశ్వాసంలో బలపడాలని చెప్పి వాళ్ళ మనస్సుల్ని ఏం చేశాడంట? దృఢపరిచి. గమనించండి, ఆ తర్వాత ఏం చేశాడు? మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని నా వెనకాల అన్నాడా? 3 వ వచనంలో 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 3 వ వ
నా వెనకాల నా బ్యాగ్ మోయే, జీవితాంతం నువ్వు కట్టప్పే బ్యాగ్ మోసావంటే. బానిసవే నువ్వు ఇంకా. ఎవరికి అప్ప చెప్పారు? ఆత్మలు మనవి కాదండి, ఆత్మలు మనవి కాదు, మనం కాసేవాళ్ళం మాత్రమే. ఎవరికి అప్ప చెప్పాలి? అంతే, నమ్మకంగా ఆయనకి అప్ప చెప్పేయటమే కదా. చక్కగా పట్టుబట్టలు చుట్టి పెట్టులో పెట్టి ఎలాగ అప్పగిచ్చేస్తామో ఆత్మలు కూడా ప్రభువుకి అలాగే అప్పగించేయటం అంతే. ఈ 4-5 వచనాల్లో ఒక అద్భుతమైన ఒక విశ్వాస క్రమాన్ని పౌలు అపోస్తలుడు తన క్రియలలో, తన ఆచరణలో చూపెడుతున్నాడు. గమనించండి. అలాగా అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపూలియాకు వచ్చిరి. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే ఇవన్నీ ప్రాంతాలన్నిటినీ కూడా దర్శించుకుంటూ అక్కడ సంఘాలను ఏర్పాటు చేసి, అక్కడ సంఘ పెద్దలను ఏర్పాటు చేసి, అక్కడ ఉపవాసం ఉండి, అక్కడ ప్రార్థన చేసి, వారు ఏ ప్రభువునందు విశ్వసించారో ప్రభువుకి వారిని అప్పగించి, ఆ రీతిగా విశ్వాసం అనబడే ద్వారాలు తెరవబడిని అని వారందరికీ కూడా ఆయన బోధించాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఈ నూతన సంవత్సరంలో గమనించండి, ప్రభువు విశ్వాసం అనే తలుపును తెరుస్తూ ఉన్నాడు. ప్రభువు విశ్వాసం అనబడే తలుపును మన కోసము తెరుస్తున్నాడు కదా. ఓ చిన్న మాట, నేను వెళ్ళేంత వరకు నా కోసం ఆహారం ఉంటుంది అనుకుంటే మనం ఎలా వెళ్తాం? నిదానంగా, మెల్లగా, ఎప్పుడైనా అలాగెళ్ళి. లేదు నేను వెళ్ళకపోతే అది దొరకదు అనుకుంటే, ఇప్పుడు నింపాదిగా వెళ్ళటం అనేది మన విశ్వాసం అనుకోండి. దేవుడు అటువంటి విశ్వాసాన్ని మనకు కూడా ఇవ్వాలి. గమనించండి. దేవుడు నాకు అప్పగించాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, అది ఖచ్చితంగా నా విశ్వాసానికి ఫలముగా ఆయన నాకు దయచేస్తాడు అన్న నమ్మకం మనకి ఉండాలి అంతే. ఆ రీతిగా మనం చూడగలిగితే ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మన కోసం విశ్వాసం అనబడే తలుపులను ఆయన తీస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయంలోనే ఇదే అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయములో 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 12వ అధ్యాయము 16వ వచనము. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. గమనించండి, ఇక్కడ సందర్భం మనందరికీ కూడా తెలుసు. హేరోదు సంఘాన్ని ఆ రోజుల్లో చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు. పేతురుని చెరసాల్లో పెట్టేశాడు. కానీ సంఘం ఏం చేస్తూ ఉంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అని ప్రార్థన తలుపులు తెరవబడి ఆ రీతిగానే ఇక్కడ చెరసాల తలుపులు కూడా తెరుచుకొని పేతురు బయటకు వచ్చాడు. కానీ వీరు నమ్మలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వీరిలో ఉన్న అల్ప విశ్వాసం కదా. ప్రార్థన చేస్తున్నారు కానీ జరుగుద్దంటారా కదా. కొంతమంది ఇంతే, ప్రార్థన చేస్తున్నాం అంటారు, మళ్ళీ జరుగుద్దంటారా, మళ్ళీ క్యాలెండర్ చూడాలి, జరుగుద్దంటారా, మళ్ళీ ఇంకెవరినైనా అడగాలి, జరుగుద్దంటారా. ఇప్పుడు జరగకపోతే ఏమైంది కదా. ఇప్పుడు జరగకపోతే యుగాంతం ఏమైనా వచ్చేసిందా? అందుకనే గమనించండి, ప్రార్థన అనే తలుపులను ప్రభువు ఈ నూతన సంవత్సరంలో తెరవబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు హృదయపూర్వకంగా చేసిన చిన్న ప్రార్థన పేతురు పట్ల గొప్ప కార్యాన్ని చేసింది. వాళ్ళు అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడే. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆలకించడా? ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వారు దివారాత్రులు ఆయనకి మొరపెట్టుకుంటూ ఉంటే వారికి కావలసిన అవసరతలు ఆయన తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. ఇదే విషయాన్ని లోకా 18లో మనం
చూస్తూ ఉంటాం. అందుకనే గమనించండి, నిజ దేవునికి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. దానియేలు జీవితంలో మనం చూడగలిగితే మరణ శాసనం ఉంది అని తెలిసి కూడా దానియేలు చేసిన పనేంటి? 6వ అధ్యాయం 10వ వచనంలో యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. గమనించండి. అందుకనే ప్రార్థనా తలుపులను ప్రభువు తెరుస్తూ ఉన్నాడు. విశ్వాసపు తలుపులను ప్రభువు తెరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలిగితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. గమనించండి, ఆయన తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతూనే ఉన్నాడు. ఆయన స్వరాన్ని గ్రహించి ఎవరైతే ఆయనను ఆహ్వానిస్తారో వారితో ఆయన భోజనము చేస్తాడు. గమనించండి, భోజనము సహవాసానికి సూచనగా ఉంది. అందుకనే ఆ ఘనురాలైన షునేమి స్త్రీ దైవజనుడైన ఎలీషాకు ఏం ఏర్పాటు చేసింది? గదిలో మంచము, బల్ల దేనికోసం? భోజనము చేయటం కోసమే కదా. ఈ భోజనము దేవునితో సహవాసపు తలుపులను ప్రభువు తెరుస్తూ ఉన్నాడు. వాస్తవానికి సహవాసం చేసే సమయం జనాలకి ఈ రోజున ఉండటం లేదు అనుకుంటున్నారు. టీవీలో వాక్యం విన్నాగా అనుకుంటున్నారు, కానీ దేవునితో సహవాసము చేసే సమయం మనుషులకి ఉండటం లేదు కదా. ఏదో ఒక వ్యాపకంలో వీటిని వాయిదా వేసేస్తూ దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేసేవారు. అందుకని సహవాసపు తలుపులను ప్రభువు తెరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. గమనించండి, ఆయనే ద్వారము, రక్షణ ద్వారము. రక్షణ అనబడిన తలుపులను ప్రభువు తెరిచి ఉంచాడు. ఎవరు సువార్తను అంగీకరించి ఈ ద్వారంలో ప్రవేశిస్తారో వారు రక్షణ పొందుకుంటారు. ఆదికాండంలో కూడా నోవాహు పిలుపును అంగీకరించి ఒకవేళ వాళ్ళు ఓడలోకి ప్రవేశించి ఉంటే వారందరూ కూడా రక్షించబడేవాళ్ళు. కానీ నోవాహుని ఏమనుకున్నారు వాళ్ళందరూ? పిచ్చోడు, ఇలాగే చెప్తున్నాడు, చాలా సంవత్సరాలైంది, ఏమీ జరగలేదు, ఇంతలో జలప్రలయం రానే వచ్చింది. అందుకని అటువంటి ప్రళయం రాకమునుపే రక్షణ పొందని వారు రక్షించబడాలి. రక్షించబడిన వారు వారి రక్షణను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటారా? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ కాదు. ఒకసారి రక్షించబడ్డాం, తర్వాత ఎలాగైనా ఉండొచ్చు, జనాలకు ఉండే దురాభిప్రాయం ఇది. ఒకసారి అయిపోయిందిగా, కానీ తర్వాత ఎలాగైనా ఉండొచ్చా? ఎలా కుదురుద్ది? అందుకే గమనించండి, రక్షణ అనబడిన తలుపులు తెరవబడ్డాయి. అందుకే మనం చూడగలిగితే రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచ్చు. ఒక అద్భుతమైన క్రమాన్ని సువార్తికుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచ్చు. లోపలికి ఎందుకు వెళ్ళాలి? మేత మేయటానికి వెళ్ళాలి. బయటికి ఎందుకు వెళ్ళిపోవాలి? మళ్ళీ బలము పొందుకున్నదై ప్రభువు కొరకు వాడబడటానికి వెళ్ళాలి. ఇది ఒక అద్భుతమైన క్రమం. లేదనుకోండి 38 ఏళ్ళు అక్కడే ఉంటాం, స్లీప్ వెల్ మీదే.
38 సంవత్సరాలు. ఏం చేసామంటే ఏం చేయలే, అక్కడే ఉన్నాడు. సంఘంలోకి ఎందుకు రావాలి? ఆత్మీయ ఆహారం ద్వారా బలము పొందుకోవటానికి. సంఘంలో నుంచి బయటికి సమాజంలోనికి ఎందుకు వెళ్ళాలి? ప్రభువుని ప్రకటించటానికి, బోధించటానికి కాదు, ప్రకటించటానికి. టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరండి. బోధించటం ఏముంది? అదేం రోజయ్యా? గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రోజు అసలు గుడ్ ఫ్రైడే అంటే మన వాళ్ళు దాన్ని ఒక రంజాన్ లాగా ఫీల్ అయిపోయి దానికోసం పేపర్లో జిరాక్స్లు కాపీలు అన్నీ పెట్టుకొని బైబిల్లో దాన్ని ఇక్కడికి వచ్చి చదివేసేవాళ్ళు మహానుభావులు అందరూ. దట్ ఈజ్ ఓన్లీ టీచింగ్. అది బోధ మాత్రమే. బోధ వేరు. బలము పొందుకున్న రక్షించబడిన వారు, సంఘములో బలము పొందుకున్న వారు చేయాల్సింది ఏంటంటే ప్రభువుని ప్రకటించటం. ప్రభువుని ప్రకటించటం అంటే మన క్రియల్లో ప్రభువుని చూపించటం. అది అందుకే వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం, బోధించట్లా కదా. బోధించేటట్టు ఎలాగుంటుంది? ఉపదేశాలు ఊరోళ్ళకే అన్నట్టు ఉంటాయి. అది నువ్వు కాంగో కట్టాలి, నువ్వు చేపలు తీయాలి, నువ్వు సేవ చేయాలి అని చెప్తాడు పాస్టర్ గారు. వాళ్ళ పిల్లల్ని మాత్రం చేయనివ్వకుండా వాళ్ళని అమెరికాలో డాక్టర్ చదివిస్తాడు. దాన్ని ఏమందాం? ఉపదేశాలు ఊరోళ్ళకే అందాం కదా. అది వాళ్ళ పిల్లలు చేయరు. వాళ్ళని తినకరని ఫ్యామిలీయా? రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ సోఫాలో కూర్చోటానికి కదా. ఉండాలి, అనుభవం ఉండాలి, గ్రౌండ్లో దిగాలి. లేకపోతే తల్లులకి ఏమనిపిస్తుంది అంటే మా అబ్బాయిని పబ్లిసిటీ చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. చాలా భయంకరం ఇది. ఈ రోజున జరుగుతున్నాయి. అందుకే ఏం జరుగుతుంది అంటే నో ప్రోగ్రెస్. ఏ పురోగతి కూడా సాధించలేకపోతా ఉన్నాం కదా. కోత ఎంతో విస్తారం అని చెప్తూ ఉంటాం, కోసేవాళ్ళు తక్కువగా ఉన్నారని చెప్తూ ఉంటాం. కానీ కోసేవాళ్ళు అందరూ ఒక చోటే ఉంటారు. ఆ యనమల కుదురులోనే ఉంటారు కోసేవాళ్ళందరూ. కోసేవాళ్ళందరూ ఆ బెంచ్ సర్కిల్ దగ్గరే ఉంటారు. పని ఎప్పుడు పూర్తి అవుద్ది? అది మా ఊర్లో ఒక లంబాడి అతను సచివాలయంలో పనిచేశాడు, చాలా కాలం పనిచేశాడు. వాళ్ళ ఆవిడకి కూడా తర్వాత రోజులు ఉద్యోగం వచ్చింది. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం వచ్చింది వాళ్ళ ఆవిడకి. ముస్తాబాద, నున్న ఈ ప్రాంతాల్లో ఆవిడ ఉద్యోగం. ఇప్పుడు మనోడు ఉద్యోగం మానేశాడు కదా. మనోడు ఉద్యోగం మానేసి విజయవాడలో 2 సంఘాలు మొదలుపెట్టాడు కదా. నేనేమో విజయవాడ వదిలిపెట్టి ఆలూరు వెళ్తే వాడు ఆలూరు వదిలి విజయవాడ వచ్చాడు. ఎంత తేడా ఉందో చూసారా? దోపిడీ హ్యాజ్ ఎ నేమ్, దోపిడీ హ్యాజ్ ఎ ఫేస్. ఏది భారం అంటే నీ స్వజనుల రక్షణ కూడా నీకు పట్టట్లేదా? నా ఫోన్ నెంబర్ తీసుకో, నేను నీకు ప్రార్థన చేస్తా అంటది. కానీ అమ్మా వాళ్ళ మనవాళ్ళకి కనీసం ఇది అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం చదవటం రాదు, దాని గురించి ఏదేంటి? వాళ్ళు బైబిల్ తేరు, బైబిల్ తీరు, బైబిల్ చదవరు. అంటే ఉపదేశాలు ఎవరికి? ఊరోళ్ళకే, మనకు కాదు. మనకు కావాల్సిందేంటి? పబ్లికిటీ. అయిపోయింది. అలాగా వైపరీత్యంలోకి వెళ్ళిపోతుంది విశ్వాసము, బోధ. అందుకని గమనించండి, బోధ వేరు, ప్రకటించటం వేరు. ప్రకటించటం ప్రభు ప్రేమను మన క్రియల్లో చూపించటం. అందుకని రక్షించబడిన వారు ఏం చేయాలి? లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. లోపలికి వెళ్ళినప్పుడల్లా దే హ్యావ్ టు బి ఫిల్డ్, నింపబడాలి. దేని చేత?
అసూయ, ద్వేషాలు, ఈర్ష చేత నింపబడటం కాదు. పక్కన వాళ్ళు కట్టుకొచ్చిన చీరని పైనుంచి కిందకు ఒకసారి స్కాన్ చేసి దాంతో నింపబడటం కాదు. దేంతో నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ నింపుదలకి ఒక గొప్ప సూచన చెప్పనా మీకు? ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్, నీ నోరు ఆగదు, కన్ఫామ్. నువ్వు ప్రకటించకుండా ఉండలేవు. ఇది నింపుదలకి ఒక బండ గుర్తు అన్నమాట. ఒక బండ గుర్తు, నీ నోరు ఆగదు అంతే. ఇక నీ కాలు ఆగదు, నోరు ఆగకపోతే. తిరుగుతూనే ఉంటావు కాళ్ళకి చక్రాలు కట్టుకొని. మా పెద్దనాన్నగారు చనిపోయాక ఒక అన్న సాక్ష్యం చెప్తున్నాడు. పాలనంటే ఏమనుకున్నావా? ముడ్డికి బండి కట్టుకొని తిరిగేవాడయా. ఇలాగే అన్నాడు మైక్లో. నీ నోరు ఆగదు, నీ కాలు ఆగదు ఇంకా, ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. మనం అనుకునేది ఏంటంటే ఆత్మ నింపుదలంటే మళ్ళీ టైడ్ తెల్లదనంలోకి వెళ్ళిపోయి ఇది అనుకుంటాం. మనం రాంగ్ నోషన్లో ఉన్నాం మనం. నువ్వు నింపబడితే ఆగవు నువ్వు. అందుకే లోపలికి వచ్చినప్పుడు నువ్వు నింపబడాలి, బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రభువుని ప్రకటించాలి. ప్రకటించటానికి ఇంకా జంకుతున్నావంటే నువ్వు ఇంకా ఆత్మచేత నింపబడలేదు. నీ రక్షణ ఒకసారి నువ్వు రీచెక్ చేసుకోవాలి, నువ్వు తిరిగి పరిశీలన చేసుకోవాలి. నేను రక్షించబడ్డానా, లేకపోతే అందరు చేతులు ఎత్తితే రక్షణ తీర్మానం అని నేను కూడా వచ్చానా గుంపులో? లేకపోతే మా వాళ్ళందరూ రక్షించబడుతున్నారు కదా అని నేను కూడా ఓకే అనుకున్నానా? ఒక అద్భుతమైన సూచన అది, నువ్వు ఆత్మతో నింపబడ్డావు అన్నదానికి కదా. బోధ ఎవరైనా చేయొచ్చు, సంఘాలు ఉండి చేయొచ్చు, సంఘాలు లేకుండా చేయొచ్చు. ఇక క్రీస్తు సంఘముడికి ఏం అవసరం లేదు, ఆడు ఎక్కడైనా చేస్తాడు, ఆడు బోధ చేస్తాడు. చేసి ఏమంటాడు? యేసు ప్రభు వారు కాశ్మీర్ వచ్చాడా అని మొదలెడతాడు. అదిగో చూడు, ఆడు నిద్రపోయాడు కూడా లేచాడు. ఇలా సంచలనం క్రియేట్ చేస్తాడు. చేసిన వెంటనే జనాలు అలర్ట్ అయిపోతారు, వినటానికి చూస్తాడు. బోధ ఆడు కూడా చేస్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఈ ద్వారము లోపల ప్రవేశించబడి నింపబడాలి, బయటికి వెళ్ళి ప్రభువుని ప్రకటించాలి. గమనించండి, ప్రభువుని మనము ప్రకటించాలి. ఇంకా సిగ్గుపడుతున్నావా నలుగురిలో ప్రకటించడానికి కదా? ఆయన గవిని వెలుపల శ్రమపడ్డాడు, ఆ రోజు సిగ్గుపడ్డాడు ఆయన. మనం రక్షణ పొందుకోవడానికే కదా ఆయన అలాగా ఒక నేరస్తుడిలాగా అలా ఉండిపోయాడు ఇద్దరు దొంగల మధ్యలో. మరి ఇంకేంటి మనకు అర్థం కావట్లా. ఈజీ కోజీ లైఫ్, సొఫిస్టికేటెడ్ లైఫ్. ఈ సొఫిస్టికేషన్ తీసేస్తే దేవుడిని వదిలిపెట్టేస్తావేమో అని నాకు భయం వేస్తుంది. సో కాల్డ్ క్రిస్టియన్స్ ఇలాగ అయిపోయారు ఈ రోజున పోస్ట్ కరోనాలో. సొఫిస్టికేషన్. అందుకే ఒక బండ గుర్తు ఏంటంటే నువ్వు ఆత్మతో నింపబడితే నీ నోరు ఆగదు. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో మీ నోరు ఆగకుండును గాక. మీరు కాలు కాలిన పిల్లిలాగా తిరుగుదురుగాక, ప్రభువుని ప్రకటించుదురుగాక. వీటికి కూడా ఆమె చెప్పారు, చాలా వందనాలు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ముందే దీవించును కాకంటే అసలు దానికి చాలామంది ఇది చెయ్యాలిగా ప్రభు కోసం. మనం కదా ప్రభు కోసం అరిగిపోవాలి, నలిగిపోవాలి, కరిగిపోవాలి. అంతకుమించి ఈ జీవితానికి ఏముంటుంది? అందుకనే గమనించండి, రక్షణ అనబడే ద్వారాన్ని ప్రభువు తెరిచాడు. అంత మాత్రమే కాదు, 31వ అధ్యాయము యోబు గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడగలిగితే, 31వ అధ్యాయము 32వ వచనము, పరదేశిని
ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని గదా. గమనించండి, పరిచారము కొరకు, ప్రభు పని కొరకు తెరవబడిన తలుపులు. పరదేశిని వీధిలో విడిచిపెట్టక నా ఇంటి తలుపులు నేను తెరిచాను కదా. క్రియలలో దేవుని ప్రేమను చూపించే తలుపులు ఇవి. వాస్తవానికి పరిచర్య తలుపులు ప్రభువు తెరిచాడు. మరియా మార్తలు ఎలాగైతే ప్రభు కొరకు బేతనియాలో వారి ఇంటి తలుపుల్ని తెరిచారో ఆ గృహములో పరిచర్య ప్రారంభించబడింది. ఎప్పుడైతే లూదియా హృదయము పొడవబడి దేవుని వాక్యము చేత పట్టబడి తన గృహాన్ని ప్రభు కొరకు తెరిచిందో అక్కడ పరిచర్య ప్రారంభించబడింది. గమనించండి, జక్కయ్య తన పాపాన్ని విడిచిపెట్టుకొని, తన అక్రమాస్తిని విడిచిపెట్టుకొని ప్రభువుని తన గృహంలోనికి ఆహ్వానించాడో అక్కడ పరిచర్య ప్రారంభించబడింది. గమనించండి, ఆ రీతిగా దేవుని పని కొరకు మనము ద్వారాలు తీయవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, గమనించగలిగితే ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉందిగా, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి, ఎక్కడ కూర్చున్నాడు? ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడా? ఎవరోలే ముగ్గురు వెళ్తున్నారు, వెళ్ళనే మనకేంటి అనుకున్నాడా? వాళ్ళెవరో గ్రహించాడు, వారిని పిలిచాడు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు, తన లోటును భర్తీ చేసుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆ తర్వాత ఒక గొప్ప అద్భుతాన్ని అబ్రహాము తన జీవితంలో చూశాడు. ఒకవేళ అనుకోవచ్చు, ప్రభు పనికి సహకరిస్తే మాకేం మిగులుద్దండి కదా. అలా అనుకొని ఉంటే అహరోను కానీ అక్కడున్న మిగిలిన వారు కానీ మోషే చేతులు ఎత్తకుండా ఈ ముసలోడి చేతులు ఎత్తి పట్టుకుంటే మాకేంటి అనుకొని ఉంటే ఆ రోజున ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద కదా. ఇక్కడ మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాథమిక సత్యం ఏంటంటే, యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో సామాన్ల దగ్గర ఉండేవాడికి కూడా అంతే జీతం. దేవుని నీతి అటువంటిది. అందుకని ఆయన 9ంటికి వచ్చినోడికి, 12ంటికి వచ్చినోడికి, 3ంటికి వచ్చినోడికి, సాయంత్రం 5, 6ంటికి వచ్చినోడికి కూడా ఒక దేనారమే జీతం ఇచ్చాడు ఆయన. అదే అది. అంతేగాని ఫార్చునర్లో తిరిగేవాడికి ఒక జీతమును, షిఫ్ట్లో తిరిగేవాడికి ఒక జీతం ఇవ్వడు ఆయన, ఒకటే జీతం ఇస్తాడు. సామాన్ల దగ్గర ఉండేవాడికి కూడా అదే జీతం. ఓపెనర్ రోహిత్ శర్మకి అదే జీతం పోతురాజు. అలాగే మధ్యలో వాటర్ బాటిల్ నాప్కిన్లు వేస్తాడు చూడు, అట్టిపళ్ళు 2 తీసుకొని రిషబ్ పంత్, ఆడికి అదే జీతం. అంతేనా తేజ? ఒకటే జీతం. అది వాడు ఆడలా. ఏం చేశాడు? వాటర్ బాటిల్. అది ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా ప్రకటించేది నేనై ఉండొచ్చు, మిషనరీ ప్రయాణాలకు వెళ్ళేది నేనై ఉండొచ్చు, కానీ సహకరిస్తున్న మీకు అదే ఫలం. వీడు బాగుపడిపోతున్నాడు అనుకోవద్దు ఇప్పుడు. ఎందుకని? నాకే జీతమో మీకు అదే జీతం. అందుకని దేవుడు అటువంటి మంచి క్రమాన్ని మనకి బోధించి ఉంచాడు. అందుకని వీళ్ళెవరూ కూడా వెనక తీయలేదు. వీళ్ళెవరు, జక్కయ్య వెనక తీయలేదు, మరియా మార్తలు వెనక తీయలేదు, అబ్రహాము వెనుకడుగేయలేదు, చేర్చుకున్నాడు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు. గమనించండి, ఆ రీతిగా దేవుని పని కొరకు మనము ద్వారాలు తెరవవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, 2026లో ప్రభు దీవెన అనబడిన ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది కదా, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి
పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించెదను. దీవెనలు రావాలంటే కదా, మనీ ఈజ్ లైక్ ఎ మెన్యూర్. ద మోర్ యూ స్ప్రెడ్, ద మోర్ యూ రీప్. నువ్వెంత విస్తారంగా వెదజల్లుతావో అంత పంటను కోస్తావు కదా. ఆ రీతిగానే మనం దీవెనలను పొందుకుంటాం. గమనించండి. అట్ ద సేమ్ టైం వైజ్ యూజ్ ఆఫ్ మనీ మనకు తెలియాలి. యుక్తముగా దేవుడిచ్చిన ధనాన్ని వాడటం కూడా మనకి రావాలి. అనవసరమైన ఖర్చులు చేసి అవసరానికి అప్పు చేసే పరిస్థితులు రాకూడదు. వైజ్ యూజ్, యుక్తంగా దాన్ని ఖర్చు పెట్టడం కూడా రావాలి. పెద్ద ఆర్గనైజేషన్స్ చాలా బ్యాంక్రప్ట్, దివాలా తీసేటానికి కారణాలు ఏంటంటే వాళ్ళకి వాడటం రాలా, డబ్బుని వాడటం రాలేదు వాళ్ళకి. ఏ రీతిగా వాడాలి అనేది వాళ్ళకి తెలియలే. ఇష్టానుసారంగా వాడేసి సంస్థలు మూతపడే పరిస్థితికి వచ్చేసినాయి. గమనించండి, నేను చెప్పేది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ గురించే. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ గురించి వీళ్ళ విలాసాలకి వాడి ఎవాంజలిజంకి డబ్బులు లేకుండా, సువార్త ప్రకటనకు డబ్బులు లేకుండా చేసేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే వాళ్ళు తింటే చాలన్నట్టు ఉన్నాయి. అందుకని ఇచ్చే విషయంలో ధారాళంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు కదా. దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే, సమృద్ధి అయిన ఆహారము ఉండాలంటే మనము కూడా ఆ రీతిగానే ఇవ్వాలి కదా. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. గమనించండి, మనం దేవునికి ఇచ్చే దాని మీదే మన దీవెన ఆధారపడి ఉంటుంది. లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉంది కదా. లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. గమనించండి, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మనము కొలవబడతాం. దేవునికి ధారాళంగా ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనకి ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెనలే ఇస్తాడు కదా. ఎంత ఇచ్చి షర్ట్ కుట్టే అనకూడదు, షర్ట్ అవ్వదు అంటున్నాం మనం, షర్ట్లు అవ్వవు కదా. అందుకని దేవునికి ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఆయన ఇచ్చేటప్పుడు ఎలాగిస్తాడంట, అనిచ్చి కదా, షాపోళ్ళలాగా ఇలా పోయాడు, అనిచ్చి కుదించి మళ్ళీ బస్తాను ఏం చేస్తాడు, ఊపుతాడు. అప్పుడు ఎంత అవుద్ది, కొంత ఖాళీ అవుతుంది కదా. ఉదయం డీజిల్ కొద్దిగా ఎక్కువ పట్టాలని కారులో బండిని ఓపమంటున్నా పాస్టర్ అమ్మ గారిని. అప్పుడు డీజిల్ ఏమవుద్దంటే కాస్త సర్దుకొని ట్యాంక్ కొంచెం స్పేస్ వస్తుంది. అప్పుడు ఇంకొక 2-3 లీటర్లు ఎక్కువ పడతాయి. అప్పుడు కాస్త ఎక్కువ దూరం వెళ్ళటానికి, మళ్ళీ ఈ సంక్రాంతి సెలవుల్లో ట్రాఫిక్లో పెట్రోల్ బంక్ దగ్గర రద్దీ లేకుండా ఉండటం కోసం అది కుదిలించటం అంటే అది. మనం కూడా బియ్యం పోసేటప్పుడు అప్పుడు ఇంకెక్కువ పోయచ్చు. యోసేపు వాళ్ళ అన్నలకు ఇచ్చినప్పుడు అలాగే ఇచ్చాడు. దేవుని విషయంలో కూడా మనం అలాగే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మన అవసరతలు తీర్చబడితే మనకి ఏ కొరత కూడా ఉండదు. దేనికోసం మనం అరువులు చాచాల్సిన అవసరం రాదు. గమనించండి. ఈ రోజున పరిస్థితి, అపవాది
ఎన్ని రకాలుగా తీసుకెళ్తాడంటే ఏముంది అనే పరిస్థితిలోకి తీసుకెళ్తాడు. అంటే దేవునికి ఇవ్వటానికి ఏముంది అని. ఇచ్చినవన్నీ నీ వ్యసనాలకు అయిపోయినాయి, ఇంకేమిస్తావులే దేవుడికి, సర్లే కదా. ఇచ్చినవన్నీ బెట్టింగ్కి అయిపోయినాయి, ఇచ్చినవన్నీ త్రాగుడికి అయిపోయినాయి, ఇచ్చినవన్నీ జోదానికి అయిపోయినాయి. ప్రభువుకి ఏమిస్తావు? అందుకని నేను ప్రభువుకి ఇవ్వలేకపోతున్నాను అనుకుంటారు జనాలు. కానీ నువ్వు సరిగ్గా ఇచ్చుంటే ఇటుకి వెళ్ళే కాదు, అప్పుడు మిగతాది నువ్వే అనుభవించేవాడివి. చూసి ఆలోచన విధానం ఎంత రాంగులో వెళ్తుందో. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఉంటే ఇస్తానంటున్నావు. నువ్వు ఇస్తే ఉండేవి కదా, ఇస్తే ఉంటాయి. చాలామంది పెట్రోల్ ఆస్తి అని చెప్పి వాటికి రంగులు వేయించి, వాటిని రిపేర్ చేయించి, వాటిని, ఇదేం ఖర్చు? అదో పిచ్చి ఖర్చు అన్నమాట. ఇటువంటి నాన్ సెన్స్ లేదుగా మనకి. అన్నీ సొంత ఇల్లే కదా. వాళ్ళు ఎవరో ఇచ్చారు, వాటిని కాపాడుకోవాలని అక్కడ సెక్యూరిటీ గార్డ్ని పెట్టాల్సిన అవసరం లేదు. వాటికి రంగులు వేయాలి, వాటిని కాపాడుకోవాలి అని మనం పరాన్న జీవులు అవ్వాల్సిన అవసరం లేదు కదా. దేవుడు దీవిస్తే అలా దీవిస్తాడంతే. దీనికోసం నువ్వు ఎదురు చూడవసరంలా. నీ సొంత ఇంట్లో నువ్వు తినకపోయినా నిన్ను ఎవడని అడుగుతాడా? అది కదా. నువ్వు ఉసిరికాయ పచ్చడి వేసుకుని తిన్నా నిన్ను ఎవడాడా కూడా. అదే పోనీ పక్కన నిన్ను ఏమైనా ఉంటుందా ఏదైనా క్వశ్చన్ మార్క్ పెట్టడానికి? వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. ఇవ్వండి, పిల్లల్ని పరాన్న జీవుల్ని చెయ్యండి. పరాన్న జీవులు అంటే తెలుసుగా, పారాసైట్ అంటారు. ఓహో, ఇంగ్లీష్ మీడియం నువ్వు, లక్ష్మీ కాన్వెంట్ అనుకుంటా. పారాసైట్ అంటారు. అది జీవితాంతం ఎదురు చూడటమే. అందుకనే దేవునికి ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా దీవిస్తాడు. కోల్గేట్ మీ అందరికీ తెలుసుగా, విలియం కోల్గేట్ ప్రారంభంలోనే 10వ భాగం కంటే ఎక్కువ ఇచ్చేవాడంట. మెల్లగా అది 20 అయ్యింది, 40వ వంతు అయ్యింది. అలాగా తన యావదాస్తి ప్రభు పరిచర్యకి ఇచ్చిన కారణంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలు విస్తరించబడ్డాయి. గమనించండి. ఆ భయం ఉందా మనకి? దేవుంది మనం తీసుకుంటున్నామే అని కదా. దేవుడు మనకిచ్చింది మనం వాడుకోవాలే తప్ప దేవునిని మనం దొంగిలించకూడదు. అదే దేవునికి మనం ధారాళంగా ఇచ్చినప్పుడు ఆయన కూడా మనల్ని నిండైన దీవెనలతో నింపుతాడు. హల్లెలూయా. అందుకనే చాలా స్పష్టంగా రాయబడి ఉంది, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. అందుకని దేవునికి ఇచ్చే విషయంలో ప్రభుకి ఇచ్చేటప్పుడు సంతోషముగా కదా, సంతోషంగా ఇచ్చేవారిని ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయము, లోకాసు వార్తలోనే 12వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. గమనించండి, ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చేర్చుకోవటానికి, ఆయన కొరకు మన హృదయపు ద్వారాలు తెరవబడటానికి, వాటిని ప్రభు కొరకు అర్పించటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇవి రాకడనబడిన తలుపులు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకనే మనం రక్షించబడి ఆత్మచేత నింపబడి సిద్ధపాటును కలిగి ఉండాలి. గమనించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకు తెలుసు. వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ బుడ్డిలో నూనె, వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళలో ఆత్మ నింపుదల లేదు. ఆయన ఎప్పుడు వస్తాడులే అని చెప్పేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? పెడిక్యూరు, మ్యానిక్యూరు ఇవన్నీ చేయించుకుంటా కూర్చున్నారు జీవితాల్లో. ఆయన రానే వచ్చాడు. వచ్చినప్పుడు అటు ఇటు అంటే నెయిల్ పాలిష్ బాటిల్ అన్నీ పడిపోయినాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తీరా అసలు విషయం ఏంటంటే అది షావుకారు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టారంట. అయ్యా కొద్దిగా నూనె ఇవ్వు, పెళ్లి కుమారుడు వచ్చాడు. అతనేం చేశాడు?
నేను షాప్ కట్టేసి చాలాసేపు అయిందమ్మా. లేదు. తీరా మొత్తానికి వాళ్ళు ఇవన్నీ సంపాదించుకొని వచ్చే సమయానికి ఈయన తలుపు వేసాడు. అర్థమైందా? అందుకనే రాకడనే తలుపు సిద్ధంగా ఉంది. ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా ఆత్మచేత నింపబడి సిద్ధంగా ఉండాలి. అందుకనే గమనించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనము 13వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడుగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. గమనించండి, ఆశీర్వాదం కూడా ఒక రకమైన మత్తిస్తుంది. ఈ మత్తులో ఉండిపోయారు అనుకోండి, ఆయన ఎప్పుడు వస్తున్నాడు, తలుపు కొడుతున్నాడు మనకి వినపడదు. అందుకనే మెలకువగా ఉండాలి. గమనించండి, రాకడ తలుపు తెరవబడినప్పుడు అందులో ప్రవేశించటానికి మనం ఆలస్యం చేస్తే ప్రభువు దొరకడు. గమనించండి, పరమగీతాల కన్యక కూడా ఇటువంటి అనుభవమే కలిగింది. 5వ అధ్యాయము 6వ వచనంలో, 5వ అధ్యాయం 6వ వచనం పరమగీతాల్లో మనం చూడగలిగితే, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. నేను తీసేలోపు అతను వెళ్ళిపోయాడు. గమనించండి, వచ్చాడు, తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. అతని తలంతా కూడా మంచుకు తడిసిపోయింది. చాలాసేపు ఎదురు చూశాడు. ఏమో సిద్ధపడి వచ్చే సమయానికి ఆయన వెళ్ళిపోయాడు. గమనించండి, అందుకని ఒకానొక దినాన ప్రభువు సువార్త తలుపును మూసేస్తాడు. పరలోకపు తలుపులు ఆయన తెరుస్తాడు. రాకడ సమీపంగా ఉంది. గమనించండి, అందుకే చూడగలిగితే ఇవి ముయ్యబడే లోపుల్లోనే మనం రక్షించబడి ఆయన కొరకు సిద్ధపడి ఆయన రాజ్యములో మనము చేర్చబడాలి. గమనించండి, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడి ఉంది. 22వ వచనంలో, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. నోవాహు విషయంలో అలాగే జరిగింది కదా. వర్షం కాస్త పెరిగేపాటికి వరదలు వచ్చే సమయానికి అందరూ వచ్చి నోవా నోవా అని బతిమలాడుకుంటే తలుపు తీసే అవకాశం లేదు. ఎందుకనంటే తలుపు మూసింది దేవుడే కదా. ఈ కృపాకాలం ముగించబడి ఆయన కూడా సువార్తనే ద్వారాలు మూసాడు అనుకోండి. గమనించండి, వీళ్ళేదో ఆటంకపరుస్తున్నారు అంటున్నాం, కానీ ఒక రకంగా సువార్తకు ద్వారాలు మూయబడుతున్నాయి అని కూడా ఒక సూచన. అది ప్రభుత్వాలు ఆటంకపరుస్తున్నాయి, ఈ మాటలన్నీ మనం మాట్లాడతాం. కానీ ఎంతకాలం విని కూడా రక్షణ పొందుకోకపోతే, ఎంతకాలం సువార్తను విని కూడా మారు మనసు పొందకపోతే, గమనించండి, ఆయన రాకడలో మనము ఎత్తబడలేము. అందుకని గమనించగలిగితే ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాను కదా, ఆయన తలుపు మూసాక ఇంకెవరు కూడా తీయలేరు. 7వ అధ్యాయం 16వ వచనం, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. గమనించండి, అందుకే మనం గమనించగలిగితే ఆ రాకడ సమీపముగా ఉంది. ఆయన ద్వారాలు మూస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన మూసాడంటే మరలా తెరవడు కదా. నేను పలానా, నువ్వెవరో నాకు తెలీదు. అయ్యా అయ్యా తలుపు తీయి, కన్యకలు కూడా అడిగారు, మీరెవరో నాకు తెలియదు. ఎంత దారుణంగా ఉంటుంది. మేమయ్యా నీకోసం ఎదురు చూసామయ్యా అంటే అయినా ఏమంటాడు ఆయన, మీరెవరో నాకు తెలియదు కదా. ఎంత అవమానకరంగా ఉంటుంది అది. అందుకనే గమనించండి, ఈ 2026వ సంవత్సరంలో విశ్వాసపు ద్వారాన్ని ఆయన తెరిచాడు, ప్రార్థనా ద్వారాన్ని ఆయన తెరిచాడు, పరిచర్య ద్వారాన్ని ఆయన తెరిచాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో రక్షణ ద్వారాన్ని తెరిచి అనేకులకు ప్రకటించటానికి మనల్ని ఉంచాడు. మనం సిద్ధపాటు కలిగి ప్రకటించవలసిన వారమై ఉన్నాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీరు తలుపులు మూయగా ఎవరు కూడా తెరవలేరయ్యా. మీరు తెరవగా ఎవరు కూడా మూయలేరు. మా కోసం దీవెనలను, ఆశీర్వాదాలను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరిని మార్చండి, మీ కృపతో నింపమని. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో